మధ్యలో ఏదో ఒకటి రెండు మూవీస్ అట్లా అయింది కానీ బట్ ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. రెట్రోతో మెట్రో ఎక్కించేశాడు. కంగువా సినిమాతో జనాలకి కంగు తినిపించిన సూర్య ఈ రెట్రో సినిమాలో రెచ్చిపోయాడు అన్న బీభత్సంగా. రెట్రో ఎలా ఉంది? కంగువాతో కొంచెం కంగు తిన్నాను కానీ రెట్రోతో మెట్రో ఎక్కించేశాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూర్య గారి కెరీర్లో గజనీ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ ఈ సినిమాయే. అంత బాగుంది సినిమా. అసలు ప్లే పడిపోతాను అనుకున్నా కానీ ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అసలు నాకు మన ఎవరు హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చి ఈ టైప్ ఆఫ్, కానీ ఈ సినిమా వేరే రకం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. చింపేశాడు. అంటే 90s లుక్ ఎలా ఉందన్న? 90s చాలా న్యాచురల్గా పెట్టారన్న. నేనైతే మేస్ట్రో ఇళయరాజు గారు బయోపిక్ అనుకున్నాను స్టార్టింగ్లో, కానీ చూస్తే మాత్రం మంచి గ్యాంగ్స్టర్ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేశారు. స్టోరీ నేను చెప్పను కానీ మన పూజ ఎక్కితే కూడా మంచి న్యాచురల్గా హోమ్లీ క్యారెక్టర్ మంచి బాగా చేసింది. అంటే మన కంగు అటర్ ఫ్లాప్ అయింది కదా, అవునన్నా. రెట్రోతో అన్న కంబ్యాక్ అవుతాడా సూర్య? వాళ్ళు ఇచ్చేశారు. సూర్య ఫ్యాన్స్ అయితే మాత్రం బట్టలు చింపుకుంటారు. అంత బాగుంది సినిమా. అసలు ఆయన సినిమాలో నేను ఒకటి చూసా, తమిళ్లో ఒకటి ఉంటుంది సిద్ధార్థ్ తోటి. సో ఈ సినిమా అయితే మాత్రం మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఎలా ఉందండి మూవీ? బాగుందండి. హైలైట్స్ ఏంటండి? అంటే సమ్మర్ హాలిడేస్లో ఇది ఒక మంచి సినిమా అనుకోవచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ లాగా అనిపించింది. హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన అసలు చాలా మంచి యాక్టర్. మధ్యలో ఏదో ఒకటి రెండు మూవీస్ అట్లా అయింది కానీ బట్ ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయండి? సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏమున్నాయి మేడం? స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. హీరో అనే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అందరిది బాగుంది. బ్రో రెట్రో ఎలా ఉంది అన్న? ఇప్పుడే ప్రీమియర్ చూశానన్న. కంగువా సినిమాతో జనాలకి కంగు తినిపించిన సూర్య ఈ రెట్రో సినిమాలో రెచ్చిపోయాడు అన్న బీభత్సంగా. కార్తిక్ సుబ్బరాజు ఆయన ఓల్డ్ డైరెక్షన్ ప్యాటర్న్ చూస్తే పేట అనే సినిమా వచ్చింది రజనీకాంత్ది. ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ని ఈ సినిమాలో సూర్య హైలైట్గా చూపించాడన్న. ఎలా చేశాడు అంటే సినిమా నేను రివీల్ చేయకూడదన్న. గ్యాంగ్స్టార్ కింద మనకి ఇంట్రడక్షన్ అయినా స్క్రీన్ మీద, బట్ పూజా హెగ్డే కోసం చేంజ్ అయిన విధానం చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అన్న. కంప్లీట్ రొమాంటిక్ అన్ని జోనల్స్ యాడ్ అయ్యి ఉన్నాయన్న. అంటే ఇది ఒక ఫ్యామిలీకి అట్రాక్ట్ అవుతుంది, ఒక యూత్కి అట్రాక్ట్ అవుతుంది, ఒక ఫ్యాషన్ షో ఫ్యాంటసీ టైప్ లాగా ప్రతి ఒక్కరికి. అయితే తమిళ్ ఫ్లేవర్ అనేది మనకు ఎంతవరకు డైజెషన్ అవ్వాలో అన్ని యాంగిల్స్లలో సూర్య యాక్టింగ్ మటుకు ఆసమ్ అన్న. మ్యూజిక్ సంతోష్ నారాయణ ఆయన కలికి తర్వాత నాకైతే స్ట్రైట్గా మళ్ళీ ఈ సినిమాలోనే ఒక ఫుల్ ఫ్లెక్స్ జోష్ అనేది నాకైతే బాగా నచ్చిందన్న. బాగుంది. పిచ్చెక్కిచ్చాడా? పిచ్చగా పిచ్చెక్కిచ్చేసాడన్న సూర్య భయ్య.